రాజమండ్రి సిసిసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ షాపింగ్ ప్రోగ్రాంలో మీకు పరిచయం చేయబోయేది గృహలక్ష్మి ఫర్నిచర్స్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అండి. గత 20 సంవత్సరాలుగా మన రాజమహేంద్రవరంలో ఎంతో పేరుగాంచిన గృహలక్ష్మి ఫర్నిచర్స్లో మనకి టేక్ వుడ్ బెడ్స్, సోఫా సెట్స్, డైనింగ్ సెట్స్ అన్నీ కూడా సొంతంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడే మనకి నచ్చినట్లుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఎక్కడా లేనటువంటి కొత్త పద్ధతుల్లో మంచి నూతన రీతులను అనుసరించి మనకి ఇక్కడ ఫర్నిచర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనము ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మనం ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు ఫర్నిచర్ని, మనం ఎలా చేయించుకోవచ్చు కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు మీకు నేను చూపిస్తాను. వచ్చేయండి. ఇప్పుడు మనం గృహలక్ష్మి ఫర్నిచర్ సోఫా ఫ్యాక్టరీలో ఉన్నామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ ఫ్యాక్టరీలో సొంతంగా తయారు చేయబడిన ఫర్నిచర్ అనమాట. అక్కడ తయారు చేసి ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సోఫాస్, టేక్ వుడ్ మంచాలు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇది మనకి ఫ్యాక్టరీ కావడం వల్ల ఇక్కడికి వచ్చి మనము ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్లో నుంచి మన ఇంటికి మ్యాచ్ అయ్యే కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి దీన్ని యూస్ చేసి ఈ విధంగా కస్టమైజేషన్ అయితే చేస్తారనమాట. సోఫాస్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ మనకి చూస్తే కనుక చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే డిజైన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, మనకి చీతా స్టైల్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ అనమాట. మీరు ఇటువంటి ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన రాజమహేంద్రవరంలో గృహలక్ష్మి ఫర్నిచర్స్కి వస్తే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో. ఇందులో నుంచి మన ఇంటికి సెట్ అయ్యేటట్లు మనం ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకొని హ్యాపీగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట. ఈరోజు మనం ఇక్కడ కస్టమైజేషన్ అయినటువంటి కొన్ని కలెక్షన్స్ని చూడబోతున్నామండి. ఈ సోఫాస్ కానివ్వచ్చు, టేకు మంచాలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తాను. మీ ఇంటికి సంబంధించి మీరు ఎటువంటి కళలు కంటున్నారో అటువంటి కళల్ని సాకారం చేసుకునే విధంగా ఈరోజు మన ప్రోగ్రాంలో మీరు కలెక్షన్స్ అయితే చూడబోతున్నారనమాట. ప్రోగ్రామ్ని మీరు మిస్ చేయకండి, డెఫినెట్గా చూడండి. మంచి కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూసేద్దాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు గృహలక్ష్మి ఫర్నిచర్ అండ్ సోఫా ఫ్యాక్టరీ అధినేత మద్దిపాటి చౌదరి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మేము చాలా విన్నాం సార్ గృహలక్ష్మి ఫర్నిచర్ గురించి. ఈరోజు మా ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా కస్టమైజేషన్ చేస్తారు, కస్టమర్ ఎలా ఇక్కడికి రావాలి అనే విషయాల్ని మా ప్రేక్షకులకి చెప్పడానికి మేమైతే వచ్చేసాము. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మ. ఇది అడ్రస్ మోడల్ అమ్మ. సోఫా ఇది నెక్ సపోర్ట్ ఉండి అడ్రస్ మోడల్ అనమాట. బ్యాక్ ఇలా కంఫర్ట్ వస్తుంది, ఫోము ఇలా అడ్రస్ మోడల్ వస్తుంది. ఎల్ కార్నర్. దీంట్లో 3+1+1 సెట్ కూడా తయారు చేసుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. ఈ అడ్రస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ మోడల్ వస్తుంది, అది కూడా రన్నింగ్లో మీకు చూపిస్తానండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు నచ్చినట్లుగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇందాక మేము అక్కడ చూసాం సార్, చాలా కలెక్షన్ కనిపించింది ఫ్యాబ్రిక్స్ కి. ఆ ఫ్యాబ్రిక్ లో ఏదైనా సరే దీన్ని యూస్ చేస్తారా సార్? చేస్తామండి. ఓకే. సో మనం ఇందాక అనుకున్నాం కదండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ లో ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి లెదర్ లుక్ లో కనిపిస్తున్న ఎల్ కార్నర్ సోఫా సెట్ అనమాట. మనకి హెడ్ రెస్ట్ తోటి వస్తుంది. చాలా బాగుందండి, యూనిక్ గా. ఇప్పుడు మనం అనదర్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఫర్నిచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ లా కనిపిస్తూ ఉంది, యూనిక్ గా అనిపిస్తుంది. డీటెయిల్స్ అయితే సార్ని అడుగుదాం. సార్ ఇదేంటి సార్? ఇది కంప్లీట్ సాలిడ్ టేక్ వుడ్తో చేసిన మోడల్ అండి. ఢిల్లీ మోడల్ అని పిలుస్తాము. ఇది కాంబో టైప్ అనమాట అండి. కాంబో వస్తుంది. ఇలా 3 సీటర్ అండి, 2 సీటర్, ఒక మోడెం వస్తుంది. కాంబినేషన్ ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్లో టేపై వస్తుంది. గిఫ్ట్గా స్టూల్స్ వస్తాయండి. ఏమండి, దీనికి ఇలా వాల్నట్ ఫినిష్ చేసామండి. దీంట్లో టేక్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. అంటే పాలిషింగ్ ని మార్చుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఫ్యాబ్రిక్ కూడా మార్చుకోవచ్చు అండి. మీకు 100 సంవత్సరాలన్నా సరే సెట్ ఇలాగే ఉంటుందండి. దీంట్లో చెక్ చెదరదంకి ఈ మోడల్ అలాంటిదండి. మోడల్ కూడా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. మీరు చూస్తే కనుక సెంటర్ టేబుల్ తో పాటు మనకి కాంబోలో వస్తుంది అనమాట. సో మనకి ఇంటికి కావాల్సిన కలర్ లో మనం చేయించుకుంటే 100 years వరకు చూసుకోకర్లేదండి అండి. మన గృహలక్ష్మి ఫర్నిచర్ అంటేనే మనకి క్వాలిటీకి పెట్టింది పేరు అనమాట. ఇప్పుడు మనం మీకు అనదర్ మోడల్ చూపిస్తాను. ఇది ఫిల్లో మోడల్ అండి. బ్యాక్ సపోర్ట్ బాగుంటుంది. హ్యాండిల్ డిఫరెంట్గా ఇలా బ్రాస్ టిప్ వస్తుందండి. ఇది బ్రాసా సార్? బ్రాస్ అండి. అసలు ఈ టైప్లో అయితే మనం చూడలేదండి ఇప్పటి వరకు. మీరు చూసినట్లయితే బ్రాస్ స్ట్రిప్స్ వచ్చాయి మనకి సోఫాకి. సో దట్ ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది, రెగ్యులర్ కాకుండా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. చాలా బాగుంది సార్. ఇది హ్యాండిల్ ఎస్ మోడల్ హ్యాండిల్ అండి, డిఫరెంట్ కింద ఉంటుంది. సైడ్
టైప్ టైప్లో వస్తుందండి. మోడల్ డిఫరెంట్గా ఉంటుందండి. మనకి ఇలా కూడా ఉంటాయంటండి. సైడ్ హ్యాండిల్స్ని కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ సోఫా కూడా మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఇది మనకి 3+1+1 అండి. ఇప్పుడు మనము డైనింగ్ టేబుల్స్ చూడబోతున్నామండి. ఇవన్నీ కూడా టేక్ వుడ్డా సార్? టేక్ వుడ్ అండి. ఇది న్యాచురల్ టేక్ పాలిష్ అండి. గ్లోజీ అండి. నేచురల్ గా టేక్ వుడ్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో వస్తుంది అన్నమాట. గ్లోజీ అండి. ఇది టేక్ వుడ్ లో రోజ్ వుడ్ పాలిష్ అండి. ఇది వచ్చి మనకి టేక్ వుడ్ లో రోజ్ వుడ్ పాలిష్ వచ్చిందన్నమాట. మీరు వేరియేషన్ చూడొచ్చండి. ఇంకా మోడల్స్ ఉంటాయండి డిఫరెంట్ గా. మీకు సపోర్ట్ ఏది బాగుంది, మోడల్ ఏది బాగుంది, గ్లాస్ ఏది బాగుంది, మీరు ఏ మోడల్ తెచ్చినా సరే ఆన్లైన్లో ఫోటో తెస్తే నేను తయారీ ఇచ్చేస్తానండి. ఓకే, అంటే మనకి నచ్చినట్లుగా ఇక్కడ కస్టమైజేషన్ చేస్తారండి. అది హ్యాండిల్ కావచ్చు, చైల్స్ కావచ్చు, మనకి నచ్చినట్లుగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము గృహలక్ష్మి ఫర్నిచర్ అండ్ సోఫా ఫ్యాక్టరీలో తయారైనటువంటి టేక్వుడ్ బెడ్స్ దగ్గర ఉన్నామండి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ని సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది 5/6 అండి. ఇది దీంట్లో ఈ మోడల్లో 6/6 వస్తుంది, 4/6 వస్తుంది. మీకు ఆల్రెడీ బెడ్స్ కూడా వస్తాయండి. 4.5 సైజు కావాలని వస్తుంది, 8 పెద్ద సైజు కావాలని సరే తయారు చేస్తానండి. మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీ రూమ్కి ఇది వరకట్లాగా పెద్ద మంచం వేసుకోవాలి, చిన్న మంచం వేసుకోవాలని కాదండి. రూమ్కి ఎంత స్పేస్లో మంచం కావాలో అంత స్పేస్లో ఆ మోడల్ మీకు తయారు చేసేస్తానండి. మన బెడ్రూమ్ సైజుని బట్టి మనకి బెడ్ని కూడా కస్టమైజేషన్ చేస్తారు. మనం మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మంచి కలెక్షన్స్లో కస్టమైజేషన్ జరుగుతుంది అన్నమాట. ప్లెయిన్ మోడల్ అండి. ఓకే, ఇది వచ్చి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. ప్లెయిన్ వస్తుందండి. ఇది వెనకాల కుషన్ వస్తుందండి. హెడ్ బోర్డ్ దగ్గర స్టోన్స్ వచ్చి మనకి లుక్ వైజ్ కొంచెం కుషన్ వస్తుంది. కుషన్ కూడా మీరు డిఫరెంట్గా మీకు నచ్చిన కలర్, మీ రూమ్ని బట్టి కలర్ కానీ మీకు నచ్చిన కలర్ కానీ తయారు చేసుకోవచ్చు అండి. కుషన్ బట్టి ఆ కుషన్ అనేది కలర్ చేంజ్ చేస్తారు. అంటే మన బెడ్రూమ్ కలర్ని బట్టి కూడా మనకి అది కాంబినేషన్ పెట్టిస్తారంటండి. సో కంప్లీట్గా ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి మనకి నచ్చినట్లుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి. ఫర్నిచర్ అనేది మన ఇంట్లో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒకసారి మాత్రమే మనం చేసుకోగలము. అటువంటి ఫర్నిచర్స్కి మనము కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో మనం కనుక చేయించుకుంటే మనకి ఎప్పటికీ నిలిచిపోతాయండి ఫర్నిచర్ అనేది. ఇది ఆన్లైన్ మోడల్ అండి. యా సార్. ఇది క్యాటలాగ్ మోడల్ అంటామండి. ఇలా ప్లెయిన్లో డబల్ కలర్తో డిఫరెంట్గా సాలిడ్ వుడ్తో తయారు చేస్తామండి. ఇలా ప్లెయిన్లో డబల్ కలర్తో డిఫరెంట్గా సాలిడ్ వుడ్లో తయారు చేస్తామండి. మీకు ఆన్లైన్లో బోర్డు మోడల్ కనిపిస్తాయండి. యూకో బోర్డు తోటి, చెరిక్ బిగ్ బోర్డు తోటి తయారు చేస్తూ ఉంటారు. మీకు అవి స్ట్రాంగ్గా ఉండవు, ప్రైస్ అప్ అండ్ డౌన్గా ఉంటాయి కానీ స్ట్రాంగ్గా ఉండవు. మీకు ఆ మోడల్ తెచ్చుకుని మాకు ఇలా తయారు చేసేవాడిని అంటే మీకు 100 సంవత్సరాలైనా సరే మంచం స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఎన్నాళ్ళు ఉన్నా సరే లైఫ్ చూస్తుందండి మంచం వచ్చి. ఓకే, ఈ పాయింట్ అయితే చాలా బాగుందండి. చూడండి, మనకి ఆన్లైన్లో చూస్తూ ఉంటాము, ఆర్డర్ చేస్తూ ఉంటాం, బట్ అది క్వాలిటీ ఉండదు. బట్ మన గృహలక్ష్మి ఫర్నిచర్లో ఏంటి అంటే మీకు ఆన్లైన్లో నచ్చిన మోడల్ని 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మంచి క్వాలిటీ వుడ్ తోటి మనం ఇక్కడ తయారు చేయించుకోవచ్చు అనమాట. సో మనకి మోడలు వస్తుంది, అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము నార్మల్ సోఫాస్ చూసాం కదా. ఇప్పుడు మనం రిక్లైనర్ సోఫాస్ చూడబోతున్నాము. ఎల్ కార్నర్లో రిక్లైనర్స్ అనమాట ఇవి. చెప్పండి సార్. మాన్యువల్ రిక్లైనర్ అండి. వావ్, ఓకే, కంఫర్టబుల్గా తయారైపోయింది. చూడండి, మనకి సోఫా కమ్ బెడ్ టైప్లో ఉందన్నమాట. ఇదైతే జస్ట్ మనం ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇలాగా స్ట్రెచ్ అవుతుంది. ఓ నైస్ అండి. క్లోజ్ చేసుకోవచ్చు. ఓ సూపర్ ఉందండి. ఇది మనకి ఎల్ కార్నర్ కదా సార్? ఎల్ కార్నర్ అండి. కార్నర్ సిట్టింగ్ అంటామండి. కార్నర్ కూడా ఒక పర్సన్ కంఫర్ట్గా కూర్చోవడానికి బాగుంది మోడల్ అండి ఇది. ఓకే, సాధారణంగా మనకి కార్నర్స్ వచ్చేసరికి కూర్చోవడానికి కంఫర్టబుల్ ఉండట్లేదు కొన్ని మోడల్స్లో. ఈ మోడల్లో ఏంటంటే కార్నర్ సిట్టింగ్ కూడా ఇచ్చారనమాట. ఇది బెడ్రూమ్ చైర్లో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. వావ్, ఇది ఆన్లైన్లో చూసి చేసాం మనం. ఇవేంటే పూర్వం మనకి పడక కుర్చీలు ఉండేయండి పెద్దోళ్ళు కూర్చోవడానికి. ఎగ్జాక్ట్లీ సార్. ఇలాగా మీకు బాడీ అంతా కంఫర్ట్ తీసేసుకుంటుందండి. మనకి ఎక్కడ కావాలితే అక్కడ ఇలా కూర్చుని పడుకుని నిద్రవచ్చు అనమాట అండి. ఓకే, సో బెడ్రూమ్స్లో మనకి సైడ్ వేసుకునే చైర్స్ అండి స్టైలిష్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన పాత కాలాన్ని గుర్తు చేసే విధంగా మడత కుర్చీ స్టైల్లో డిజైన్ చేశారండి. అదిరిపోయాయి. ఇది కూడా మన బెడ్ కలర్ని బట్టి మనం చేయించుకోవచ్చు కదా సార్? చేయించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఉంటుందండి. లుక్కే మారిపోతుంది అనమాట. ఇంటికి సంబంధించి గృహలక్ష్మి ఫర్నిచర్ని మనం యూస్ చేస్తే ఇంటికి సంబంధించి లుక్కే మారిపోతుంది. ఇది వచ్చి మనకి సెంటర్ టేబుల్ అండి. ఇది ఆన్లైన్ మోడల్ అండి. మనం డిఫరెంట్గా మోడల్ తయారు చేస్తాం. కింద స్టోరేజ్ వస్తుందండి. ఇవన్నీ కింద ఉన్నాయని స్టోరేజ్ సార్ వస్తుంది. ఇంకా డైర్ ఫిట్ చేయలేదు. స్టోరేజ్ వస్తుంది. పాలిష్ ఐటమ్ అనమాట అండి. మధ్యలో గ్లాస్ వస్తుంది అంటారా? ఇక్కడైనా మనం బొమ్మలు పెట్టుకోవచ్చు అండి. స్టోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. పైన వైట్ గ్లాస్ వస్తుంది. స్టోన్స్ పెట్టి మనం పైన గ్లాస్ కవర్ చేస్తే మనకి అది అలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి సార్? ఇది సోఫా సెట్ అండి. ఎల్ కార్నరు
ప్లస్ స్టోరేజ్ వస్తుంది దీంట్లో, సోఫా కమ్ బెడ్ టైప్లో వస్తుంది, ప్లస్ ఇటు సైడ్ సింగిల్ పవర్ రిక్లైనర్ వస్తుందండి. మీకు ఇది లాగి చూపిస్తాను. ఒక్క ఫర్నిచర్లో మనకి ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయో చూడండి కంప్లీట్గా. అంటే బెడ్ కింద వస్తుంది. బెడ్ టైప్లో అయిపోతుంది. నైస్. అట్ ది సేమ్ టైం రిక్లైనర్ కూడా ఉందంట మనకు ఒక సైడ్. ఇది స్టోరేజ్ అండి మళ్ళీ. వావ్, ఓకే. మనకి దీనికి సంబంధించిన పిల్లోస్ ఏమన్నా మనం స్టోరేజ్ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. బయటికి ఏమీ కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. చిన్న స్పేస్ ఉంది అనుకునే వాళ్ళు ఇటువంటి యూస్ చేసుకోవచ్చు అండి. మనము బెడ్ టైప్లో అయిపోయింది, మనం మూవీస్ ఎంజాయ్ చేసేటప్పుడు చక్కగా ఇలా బెడ్ టైప్లో పెట్టుకుని కూడా మనం మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అడ్రస్ట్ వస్తుందండి, ఇలా మూమెంట్ ఉంటుంది. మనకి నెక్కి ఎక్కడ కంఫర్ట్ కావాలో అక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం రిక్లైనర్ కూడా ఉందంటే అండి ఇందులో. పవర్ రిక్లైనర్ ఉందండి ఇలాగా. సో ఒక్క సోఫాలో మనకి చాలా ఫర్నిచర్ అయితే కనిపిస్తుందండి. ఇది మనకి 3-in-1 అనుకోవచ్చు. చాలా బాగుందండి. ఇది అడ్రస్ట్ మోడల్లో డిఫరెంట్ అనమాట అండి. హెడ్ రెస్ట్లోనే మనకి డిఫరెంట్ వచ్చిందండి. ఇది Different అండి. ఎల్ కార్నర్ అనమాట. మీరు చూసినట్లయితే లెంత్ చూడొచ్చు, కార్నర్ ఎలా వచ్చింది అనేది. ఇవన్నీ కంప్లీట్గా మనకి నచ్చినట్లుగా మన హాల్ సైజుని బట్టి మనకి సెట్ చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ ఏం చూస్తున్నాం సార్? ఈ మోడల్ కూడా చూడండి, హ్యాండిల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. షేప్ కానీ షేప్ వైజ్ మనకి సైడ్ డిఫరెంట్ గా వస్తుంది. హ్యాండిల్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన చెయ్యికి ఇలా పెట్టుకుంటే కంఫర్ట్ బాగుంటుంది అనేలా హ్యాండిల్ ఉండాలండి. దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ ప్రకారం తయారు చేస్తామండి. ఇలా కూర్చుని చూసుకుని కంఫర్ట్ చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. అది కూడా హ్యాండిల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇలా బ్యాక్ కంఫర్ట్ కానివ్వండి. ఓకే. ఇదిగోండి ఇలా చూడండి, చాలా పప్పీగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంది. అసలు మనకి చాలా రిలాక్సేషన్ అయితే వస్తుందండి ఈ ఫర్నిచర్. యూనిక్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీరు చూస్తే కంప్లీట్లీ యూనిక్ కలర్స్ అండ్ పోష్ కలర్స్ అండి అన్నీ కూడా. కార్నర్ ఇలా మనం ఏదైనా కృష్ణుడి బొమ్మ కానీ ఇలా ఏదైనా ఫ్లవర్ వాజ్ కానీ ఇంకా వేరేగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. డెకరేటివ్ పర్పస్ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మళ్ళీ మనం ఏ సైజులో కావాలితే ఆ సైజులో డిఫరెంట్ మోడల్లో చేసుకోవచ్చు అండి. మనకి సైడ్న ఒక డెకరేటివ్ పీస్ లాగా కూడా మనం ఇచ్చారండి, అలా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది సార్ ఇది కూడా. అసలు కంప్లీట్గా కలెక్షన్స్ చూస్తుంటే ఇలా కూడా ఉంటాయా అన్నంత కొత్తగా వినూత్నంగా ఉన్నాయి సార్ ఫర్నిచర్ కలెక్షన్ అంతా కూడా. అసలు చాలా మందికి తెలియదు ఇంత బాగా చేసుకోవచ్చా కస్టమైజేషన్ అని. మంచి కలెక్షన్ అయితే మాకు చూపించారు. థ్యాంక్ యూ. ఇది బ్యాక్ సపోర్ట్ చేయరండి. ఓకే. మనం ఎవరికైనా బ్యాక్ ఇబ్బంది ఉంటే ఎక్కువ మంచం మీద ఉంటారు, బయటకు వస్తే ప్లాస్టిక్ కుర్చీయో లేకపోతే స్టూలో ఏదో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆప్షన్ కరెక్ట్గా ఉండదు. మీకు ఈ చైర్ ఏంటంటే మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటుందండి, ఎంతసేపు కూర్చున్నా లేకపోతే అవ్వదు. మీకు కంఫర్ట్గా ఉంటుందండి. దీంట్లో కస్టమైజ్ చేస్తాం, చిన్న సైజు కావాలి పెద్ద సైజు బాడీని బట్టి తయారు చేస్తాం. 100% ఏ బాడీకైనా సూట్ అవుద్ది. అయినా సరే నాకు కొద్దిగా మెజర్మెంట్స్ డిఫరెంట్గా కావాలంటే మనం తయారు చేసేస్తామండి. ఎంతసేపు కూర్చుని బ్యాక్ ఈ ప్లేస్ ఏంటంటే బ్యాక్ అలా అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట అండి. మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు, వాళ్ళ ఇబ్బంది అనుకుంటుంది. కానీ కాసేపు కూర్చుందాం అంటే కంఫర్ట్గా ప్లేస్ వాళ్ళకి సూట్ అవ్వదు. ఈ చైర్ ఏంటంటే మీకు 100% చాలా రిలీఫ్గా ఉంటుందండి. నిజంగా అండి చాలా ఫర్నిచర్ చూస్తుంటే ఎంత కొత్తదనాన్ని అట్ ది సేమ్ టైం మన సాంప్రదాయాన్ని అలానే క్వాలిటీని కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇక్కడ ఫర్నిచర్ అయితే తయారు చేయడం జరిగిందండి. మీరు ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కానీ మనకి మార్కెట్లో మరెక్కడ కనిపించవు అనమాట. అండ్ ప్రైజెస్ కూడా అలానే రీజనబుల్గా ఉంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో మీరు ఒకసారి గృహలక్ష్మి ఫర్నిచర్ అండ్ సోఫా ఫ్యాక్టరీకి విజిట్ చేస్తే కనుక మీకు మంచి మంచి కలెక్షన్స్లో మంచి వెరైటీస్లో బెడ్స్ కానీ డైనింగ్ సెట్స్ కానీ సోఫాస్ కానీ మీరు తీసుకోవచ్చు. మీ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన షాపింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. రేపు మరొక మంచి ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.
కాతేరు రోడ్లో ఉన్న గృహలక్ష్మి ఫర్నిచర్ యొక్క బ్రాంచ్కి వచ్చామండి. ఇక్కడ మనకి 3 floors బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి లేటెస్ట్ ఫర్నిచర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ షాపింగ్ ఫర్నిచర్ ఎలా ఉంది, లేటెస్ట్ కలెక్షన్ ఏమున్నది అనేది చూద్దాం. వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ మీకు లేటెస్ట్ కలెక్షన్ అంతా చూపిస్తాను. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు షాపింగ్లో మనం ఇవన్నీ కూడా చూసేద్దాం. వచ్చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి రిక్లైనర్స్ కానీ, సోఫాస్ కానీ, డైనింగ్ సెట్స్ కానీ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి మన గృహలక్ష్మి ఫర్నిచర్స్లో. మీకు ఈరోజు ఇవన్నీ కూడా చూపిస్తాను. ఎంత లేటెస్ట్ కలెక్షన్స్ అనేది ఈరోజు మీరు చూస్తారు అంటే అసలు అన్బిలీవబుల్గా ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మేము చూసిన ఫర్నిచర్ అయితే మాకు ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట. రాజమండ్రిలో చాలా మందికి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు గృహలక్ష్మి ఫర్నిచర్స్ అంటే. అసలు ఎలా సార్ ఇంత మంచి క్వాలిటీ కానీ, ఇంత లేటెస్ట్ డిజైన్స్ కానీ ఎలా మీరు చేస్తున్నారు అనేది మాకు ఒకసారి చెప్పగలరా? హలో అండి, అందరికీ నమస్తే. రాజమండ్రి కాతేరు రోడ్లో గృహలక్ష్మి ఫర్నిచర్ షాప్ ఫ్యాక్టరీ అండి. 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. మేము స్టార్టింగ్ పల్లెటూరులో ఎవరైతే కార్పెంటర్స్ ఉంటారో, పూర్వం సాంప్రదాయంగా పనిచేసే కార్పెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే విధానాన్ని ఎంచుకున్నాం. ఇప్పటి వరకు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఎక్కువగా వుడ్, కంప్లీట్గా టేక్ వుడ్, రోజ్ వుడ్, మంచాలు, దివాన్ కాట్లు, పందిరి మంచాలు, ఇలా సాంప్రదాయంగా ఏదైతే పని ఉందో అలా పల్లెటూరులో మూలమట్టను తయారు చేస్తారండి. సరదాగా ఇష్టపడి ఇంటి దగ్గర తయారు చేయించుకుంటుంటారు. అలా ఇక్కడ మనం కూడా చేయాలి అని మొదలుపెట్టామండి. 23 సంవత్సరాలు అయింది. ట్రెడిషనల్గా, వెస్ట్రన్గా కూడా అన్ని రకాలైనటువంటి మెకానిజంలు ఉపయోగించుకుని లేటెస్ట్ మోడల్ తయారు చేసామండి. దాంట్లో ఒక ఎల్ కార్నర్ సోఫా సెట్ అండి. ఇది పవర్ రిక్లైనర్, ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ అవుతుందండి సీటు. అటువైపు ఒక రిక్లైనర్ అండి, ఇటువైపు రిక్లైనర్ ఉంటుంది. కార్నర్లో మన ఇంట్లో ఇలా ఎల్ షేపు కార్నర్ ప్లేస్ ఉంటే ఇలా ఆల్ సైజుని బట్టి మెజర్మెంట్ తీసి మీరు ఇది రెడీ చేయిస్తారు, అంతే కదా సార్? అంటే ఎటువంటి లెంత్లో ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఎల్ కార్నర్ సోఫా సెట్ని మీరు మాకు నచ్చినట్లుగా డిజైన్ చేస్తారు. అండ్ వీటికి వచ్చిన ఫ్యాబ్రిక్ కానీ అది కానీ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా మనకు నచ్చినట్లు కస్టమైజేషన్ చేయించుకోవచ్చా అండి? కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఓకే, నచ్చినట్టు కలర్, ఫ్యాబ్రిక్ కానివ్వండి, మోడల్ కానీ, కంఫర్ట్ కానివ్వండి. ఇది ఏంటి సార్, ఫ్యాబ్రిక్ ఏంటండి? ఇది ఇటాలియన్ షేడ్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, దట్స్ వై మనకి ఏంటంటే వెల్వెట్ టైప్లో షైన్ అవుతూ ఉంది. అవునండి. ఓకే, చాలా కంఫర్టబుల్గా ఉందండి. అండ్ ఫర్నిచర్ కూడా చూస్తే చాలా పోర్ష్ లుక్ తోటి ఉందన్నమాట. సో నోవేడేస్ ప్రతి ఒక్కరూ ఇటువంటి ఎల్ కార్నర్ సోఫా సెట్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీకు నచ్చినట్లుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇక్కడ మనం చూసింది వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. బట్ మనకి ఇందులో కలర్ ఆప్షన్ ఉంటుంది, లెంత్స్, ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టుగా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. నెక్స్ట్ మనం రిక్లైనర్స్ చూస్తున్నామండి. అవి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. చెప్పండి సార్. ఇది పవర్ రిక్లైనర్ అండి. ఓకే, ఇది ఆటోమేటిక్గా ఇలా మనకి లెగ్ రెస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ, నెక్ రెస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఓ సూపర్ ఉందండి, చాలా లేటెస్ట్ వెరైటీ అనుకుంటా ఇదైతే. ఓకే, మీకు ఇలా ఫుల్గా బెడ్ సైజులో మనకి మౌల్డ్ అవుతుందండి. ఓకే, కంఫర్ట్ కూడా నెంబర్ 1 కింద ఉంటుందండి. పెద్దవాళ్ళకి ఇంకా బాగా ఉంటుందండి. నీ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, టీవీ చూడాలన్నా, పేపర్ చదువుకోవాలన్నా, సరదాగా రిలాక్స్ అవ్వాలి కాసేపు అంటే, ఎక్కువగా మంచం మీదే పడుకుని ఉండాలి అని ఇబ్బందులు ఉండే ఎవరికన్నా ఉన్న పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకైతే బాగా ఇంకా ఉపయోగపడుతుందండి. చాలా బాగుందండి. పేరెంట్స్కి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా సింగిల్ చైర్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి, కలర్స్లోను, మోడల్లోను. ఇది మాన్యువల్ అండి. అంటే మాన్యువల్ అంటే మనం హ్యాండ్ ఆపరేటెడ్ అన్నమాట. చేసుకోవాలి. ఓకే, ఇలా కావాలంటే కూడా ఉన్నాయి. అండ్ పవర్ రిక్లైనర్స్ కూడా కావాలంటే ఉన్నాయి అన్నమాట. కలర్ చాయిసెస్ ఉంటాయి. అండ్ ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి సార్. ఏంటి, వావ్. రొటేట్ చేయండి. ఓకే, 360 డిగ్రీలో అంటే రౌండ్ తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. అండ్ లుక్స్ వైజ్ అయితే ఆసమ్ ఉందండి. అసలు చాలా పోర్ష్ లుక్ ఉందన్నమాట. అంటే మనకి బాల్కనీస్ లో అటువంటి ప్లేసెస్ లో మనకి ఎక్కడైనా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి ఎవరైనా నెక్ పెయిన్ ఉండి తిరగలేని అనుకుంటే, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, చిన్నప్పుడు సర్కస్ లో మనం ఇలాంటి ఎక్కి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా ఇంట్లోకి వచ్చేసినాయి అండి ఇలా టెక్నాలజీ అంతా.
చాలా దాంట్లో డిఫరెంట్గా ఉంటుందండి మోడల్. మనకి ఎలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి, మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా యూజ్ చేసినా ఏం కాదా సార్ ఇది? ఏం పాడవదండి దీంట్లో. పిల్లలు కూడా ఆడుకోవచ్చా? మాన్యువల్ మెకానిజం అండి. Wow. అంత రఫ్గా ఉండే సరే దాంట్లో పాడేదే ఉండదు. చాలా బాగుంది, సూపర్ అండి. నెక్స్ట్ ఏం చూస్తున్నాం సార్? ఇది రెగ్యులర్గా 3+1+1 సోఫా సెట్ అండి. ఇది బట్ తక్కువ ప్లేస్లో ఉండి కంఫర్ట్ కావాలనుకుంటే ఈ మోడల్ బాగుంటుందండి. సో మనకి తక్కువ ప్లేస్ ఉండి చూడడానికి పోర్ష్ లుక్ కావాలంటే మనకి ఇంత మంచిగా డిజైన్ చేస్తారనమాట. చాలా క్యూట్గా ఉందండి, బట్ తక్కువ ప్లేస్లో మనకి ఇది సరిపోతుంది అనమాట. బాగుంది, ఇది కూడా చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్. అండ్ ఇప్పుడు మనం ఒక సోఫా సెట్ చూడబోతున్నాము. ఇది కూడా ఆసమ్ ఉందండి, రాయల్ లుక్ ఉందన్నమాట. ఇది ఎలా సార్? ఇది 3+1+1 రిక్లైనర్ సోఫా సెట్ అండి. కంఫర్ట్ బాగుంటుంది. రిక్లైనర్ అండి. ఇది మాన్యువల్ రిక్లైనర్. 2 సింగిల్స్ రిక్లైనర్స్ వస్తాయండి, ఒక తీసేట డమ్మీ వస్తుంది అనమాట. ఈ మోడల్లో రిక్లైనర్స్ లేకుండా కూడా ఈ మోడల్ తయారు చేసుకోవచ్చండి. టోటల్గా కంఫర్ట్ బాగుంటుంది. మెకానిజం అవసరం లేకుండా రెగ్యులర్గా ఉండి మోడల్ ఈ మోడల్ తయారు చేయించుకోవచ్చు. సో ఇందులోనే మనకి విత్ రిక్లైనర్ అన్న చేస్తారంటే అండి, వితౌట్ రిక్లైనర్ అన్న చేస్తారంటే. మీరు చూసినట్లయితే కుషన్స్ ఎంత బాగున్నాయంటే మనకి చాలా ఫ్లఫీగా వచ్చాయన్నమాట. సో ఇదంతా కూడా ఇంపోర్టెడ్ కాబట్టి మనకి గృహలక్ష్మి ఫర్నిచర్ అంటేనే మనకి నాణ్యతకి పెట్టింది పేరు అండి. రాజమండ్రి ప్రజలకు చాలా మందికి తెలుసు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే చూస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ ఏం చూస్తున్నాం సార్ మనం? ఇది దివాన్ కాట్ అండి. వావ్, మనకి ఏంటంటే కొద్దిగా సైజు తగ్గించాము. రెగ్యులర్ గా పొడవు 7.5 అలా వస్తుంది ఈ మోడల్లోను. కొద్దిగా సైజు తగ్గించి చేయించామండి. రెగ్యులర్ లెంత్ కంటే తక్కువగా ఉంది. లుక్ వైజ్ ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. దివాన్ సెట్ లా కాకుండా ఒక రాణి చైర్ టైప్ లో మనకు వచ్చింది. మహారాణి దివాన్ అని కూడా పిలుస్తామండి దీన్ని. అవునా? ఓకే. ఇది యాక్చువల్గా అయితే కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఇదంతా కూడా టేక్ వుడ్. దీని మీద వాల్నట్ ఫినిష్ అండి. ఓకే, వెరీ నైస్ అండి. చూడడానికి అయితే చాలా పోర్ష్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి నచ్చినట్లు మన హాల్ కలర్ ని బట్టి మనం కలర్స్ అనేవి చేయించుకోవచ్చు అండి. మీరు 2 అడుగుల్లో కావాలంటే 2 అడుగుల్లో చేసేస్తాను, 3 అడుగుల్లో కావాలంటే 3 అడుగుల్లో చేసేస్తాను. ఆల్టర్నేటివ్ అండి. సో మన హాల్ లెంత్ ని బట్టి మనకు ఉన్న స్పేస్ ని బట్టి కస్టమైజేషన్ చేయాలి. కస్టమైజ్ అండి. ఒక సింగిల్ సీట్ కావాలంటే ఈ మోడల్లో సింగిల్ సీట్ తయారు చేస్తాను. ఇలా ఫ్యాబ్రిక్ వద్దు లెదర్ కావాలంటే లెదర్ వేస్తాను. లేదంటే నాకు న్యాచురల్ టేక్ పాలిష్ కావాలండి, మా గుమ్మాలన్నీ టేక్ పాలిష్ పెట్టుకున్నాం, కిటికీలన్నీ మాకు ఇదంతా టేక్ పాలిష్లో చేసేస్తాను. ట్రిక్ అండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. మనం ఇంతకుముందు చూసిన ఫ్యాబ్రిక్స్ తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. డిఫరెంట్ కనిపిస్తాయండి. చాలా కలర్స్, చాలా మోడల్స్ ఉంటాయండి వీటిలో. ఫినిషింగ్ కానివ్వండి, స్మూత్నెస్ కానీ, ఎయిర్ ఫ్రీ కానివ్వండి, కూల్ కానీ, చాలా డిఫరెంట్ ఫినిష్లు వచ్చినాయండి కొత్తగా. అవునా సార్? నైస్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఒక 2 డిఫరెంట్ చైర్స్ చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి చూడండి, ఇవి అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు సార్. అసలు ఏంటండి ఇవి? ఇది కూడా రొటేట్ చేయరండి, ఇది ఒక మోడల్. ఓకే. దీంట్లో ఇది 360 డిగ్రీ రొటేటర్ అండి. ఇది ఏంటంటే బాడీ కింద బాటము, ఈ లెగ్స్ వచ్చి కంప్లీట్ ఎస్ఎస్ బాడీ అండి, స్టెయిన్లెస్ స్టీల్. దాని మీద బ్రాస్ కోటింగ్ అనమాట అండి. అదే సార్, బ్రాస్ కోటింగ్ వచ్చేసరికి మనకు కొంచెం వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. యూనిక్ గా ఉంది కంప్లీట్లీ. అండ్ బేస్ కూడా చూడండి, మీకు ఎంత స్ట్రాంగ్ బేస్ వచ్చింది. అసలు పిల్లలు ఆడుకున్నా కానీ ఏమైనా కానీ ఏమి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. చాలా మంచి బేస్ తోటి వచ్చింది. అండ్ లుక్ వైజ్ అయితే అవుట్ స్టాండింగ్ లుక్స్ అండి. మనకి ఎక్కడ కూడా చూడమన్నమాట. మన రాజమండ్రిలో ఇంత మంచి ఫర్నిచర్ నిజంగా మన అదృష్టం అని చెప్పచ్చు. చాలా బాగుందండి. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసరికి బెడ్రూమ్ చైర్స్ అంటండి. ఇవి కూడా మనకి చాలా క్యూట్గా ఉన్నాయి. వీటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇవి మన బెడ్రూమ్లో ఇలా 2 సింగిల్ చైర్స్ కానీ, సింగిల్గా ఒక చైర్ కానీ వేసుకోవచ్చండి. కింద వుడెన్ లెగ్స్ వచ్చినాయండి. దీనికి వుడెన్ లెగ్స్ లేకుండా కూడా ఫుల్ బాడీ మోడల్ ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే. అంటే ఇది మనకి బెడ్ సైడ్ న వేసుకోవడానికి, అంటే పేపర్ రీడింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ మనం చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఎవరైనా వచ్చినా సరే, విజిటర్స్ వచ్చినా కూర్చోడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అవి ఇప్పుడు మనకి ఎంత పోర్ష్ లుక్ లో వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయో. కలర్స్ ఆబ్వియస్లీ మీరు కస్టమైజేషన్ చేస్తారు. కస్టమైజ్ చేస్తాం. ఇది ఫుల్ బాడీ అండి, ఫుల్ కుషన్ తోటి వస్తుంది బాడీ. ఇదంతా కూడా మనకి ఫుల్ వస్తుంది ఇలా. అవునండి. దీంట్లో కూడా సైజెస్ వస్తాయండి, బేబీ చైర్స్ కూడా వస్తాయి. చిన్నపిల్లలు చేయించుకోవచ్చు అండి, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ బాడీని బట్టి హైట్ పెంచుకోవచ్చు అండి, విడ్త్ పెంచుకోవచ్చు. కంఫర్ట్ కూర్చుని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చండి. ఒక మాటలో చెప్పాలి అంటే మన ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ మీకు ఎలాంటి కళలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా నెరవేరిపోతాయి అనమాట. అంత మంచిగా కస్టమైజేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనము డైనింగ్ టేబుల్స్ చూద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు మనము టేక్ వుడ్ డైనింగ్ టేబుల్స్ చూడబోతున్నాం అనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం.
సార్ చెప్పండి. ఇది వచ్చి 6 చైర్స్ టేబుల్ అండి. ఓకే. టేక్ వుడ్, కంప్లీట్ టేక్ వుడ్ అండి. దీని మీద ఇలా రోజ్ వుడ్ ఫినిష్ అనమాట అండి. ఇలా డబల్ కలర్ అండి, మళ్ళీ యాంటిక్ కలర్స్. గ్లాస్ వచ్చి ఇలా డిజైన్ గ్లాస్ వస్తుంది పైన. దీనిపైన మనకి గ్లాస్ అనేది వస్తుంది సార్, టేక్ వుడ్ మీద. మనకి నచ్చినట్టు డిజైన్ మార్చుకోవచ్చు. డిజైన్ మార్చుకోవచ్చు అండి. వైట్ గ్లాస్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, మన ఇష్టం. గ్రానైట్ వేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర కొత్త కొత్త ఇంపోర్టెడ్ గ్రానైట్స్ ఉన్నాయండి, ఇండియన్ గ్రానైట్స్ ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి. దీంట్లో మళ్ళీ మన హాల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లేస్ చిన్నగా ఉంటే 5-3 టేబుల్ వేసుకోవచ్చు అండి. ఫ్యామిలీ అందరూ కూర్చోవాలి, 6 కూర్చోవడానికి బాగుంటుంది అంటే ఇలా 6 చైర్స్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది 4 సీట్ డైనింగ్ టేబుల్ అండి. ఇప్పుడు వరకు 6 సీట్ చూసాం కదా, ఇప్పుడు 4 సీట్ చూద్దాము. చెప్పండి సార్, ఇది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇది ఇంపోర్టెడ్ మోడల్ అండి, మనం కలెక్షన్ అండి ఇది. ఇలా మేము అమ్మే దాంట్లో ఒక 5-6 పీసులు ఉంటాయి, ఒక్కొక్కటి పెడతా ఉంటాం. ఎవరన్నా కొత్త సింపుల్గా కావాలని అనుకున్న వాళ్ళు చాలా యూనిక్ గా కనిపిస్తుంది సార్. ఉంటుందండి. ప్రైస్ కూడా తక్కువలో వస్తాయండి. ఇవి ఇంపోర్టెడ్ మోడల్స్ అండి. ఇవి సూపర్ ఉందండి. దీన్ని చూస్తే కనుక ఇదంతా కూడా మనకి మంచి షైనబుల్ వచ్చిందనమాట. మనకంతా కూడా ఇందులో కూడా మనకి కలర్స్ వైట్ కాకుండా వేరే కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం చూస్తున్నాం సార్? మీరు ఇందా చూసిన అద్దంలో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. మళ్ళీ చైర్ మోడల్ మారిపోతుంది. ప్రతిదానికి కూడా ఒక సంథింగ్ యూనిక్నెస్ అనేది ఉంటుంది సార్, ఏది ఒకలా లేదు. ఇందాక చూసింది ఇది కూడా సేమే, కాకపోతే చైర్ లో డిజైన్ మారింది అండ్ గ్లాస్ కూడా మనకి మారింది అనమాట. కింద మనకి ఒక కార్వింగ్ కూడా డిఫరెంట్ కార్వింగ్ వచ్చింది. మీరు టేబుల్ కి చూసినట్లయితే చాలా బాగుంది. ఇలానే మనకి ఇంకొక కార్వింగ్ తో ఇంకొక టేబుల్ ఉందండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి 6 సీటర్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి, యూనిక్ గా ఉంది. ఇది కూడా అదేనా సార్, టేక్ మీదనే మనకి ఫినిషింగ్ వస్తుందా? టేక్ మీద అండి. కంఫర్ట్ బాగుంటుందండి. చైర్స్ అయితే సూపర్ ఉన్నాయండి, మీకు చైర్స్ చూపిస్తాను చూడండి. మోడల్ 8 మోడల్ అండి. ఇది కంఫర్ట్ బాగుంటుందండి, బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ మనకి మూమెంట్ గ్రిప్ కూడా బాగుందండి, వెనకాల హ్యాండిల్స్ ఇచ్చారనమాట. అంటే బ్యాక్ సపోర్ట్ బాగుంటుందండి. నడుము ఇలా రిలీఫ్గా కూర్చోవడానికి బ్యాక్ సపోర్ట్ బాగుంటుందండి. అవును సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసరికి ఇది ఏంటి సార్, ఇది మార్బుల్ అంట? ఇది గ్రానైట్ అండి. మీకు టేబుల్ రౌండ్లో మనకి ఒక మంచి కార్వింగ్ ఇచ్చారు, సో దట్ ఏంటంటే మనకి రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట. రాయల్టీ లుక్ అనేది ఉంది మనకి. లెగ్ కూడా చాలా హెవీ లెగ్ అండి. మనకి స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. ఇటువంటి ఫర్నిచర్ మనం ఒక్కసారి తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకా ఫ్యూచర్లో. చాలా గ్రానైట్ మీద మళ్ళీ వర్క్ అండి ఇది. ఓకే, ఇది సపరేట్గా వేస్తారండి ఇలాగా? సపరేట్గా చేస్తారండి, హ్యాండ్ వర్క్ అండి ఇది. హ్యాండ్ వర్కా? ఓకే. ఇవి కూడా మనకి నచ్చినట్లు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఉంటాయి మోడల్స్, డిజైన్స్ ఉంటాయి, మరి ఏది కావాలో అది మార్చుకోవచ్చు అండి, స్టోన్ మార్చుకోవచ్చు. ఓ నైస్ అండి, చాలా బాగుందండి కలెక్షన్ అయితే. నెక్స్ట్ మనము ఇంకొక డైనింగ్ టేబుల్ డిజైన్ చూస్తున్నామండి. ఇది కూడా 6 సీటర్ అనమాట. చెప్పండి సార్, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇక్కడ హ్యాండ్ తోటే వుడ్ మధ్యలో మనకి ఇన్సెర్ట్ చేశారు, కట్ చేసి ఇన్సెర్ట్ చేస్తాడండి. డిజైన్ యూనిక్ గా ఉందండి కంప్లీట్లీ. లెగ్స్ కూడా ఇది లెగ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందండి డిజైన్. ఇదేమో ఇండియన్ గ్రానైట్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇండియన్ గ్రానైట్. గ్రానైట్ వద్దు, గ్లాస్ కావాలంటే గ్లాస్ వేసుకోవచ్చు అండి. ఇలా ఫ్యాబ్రిక్ ఈ కలర్ కాదండి, వేరే కలర్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి, ఫ్యాబ్రిక్ మార్చుకోవచ్చు. ఈ డిజైన్ అనేది కంప్లీట్ గా మన ఇష్టం, మనకు నచ్చినట్లుగా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లెగ్ కూడా బాగుంటుందండి, మ్యాచింగ్. ఓ నైస్. లెగ్ టేబుల్ లెగ్ కి మ్యాచింగ్ బాగుంటుంది. టేబుల్ లెగ్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా వచ్చింది. చుట్టూరు వర్క్ అండి. ఇప్పుడు మనం అనదర్ మోడల్ చూస్తున్నామండి. ఇది అయితే మనకి కంప్లీట్గా యూనిక్గా కనిపిస్తుంది. చైర్ బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారండి చైర్స్కి. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బాగుంది బ్యాక్ సైడ్ అనేది. ఏంటి సార్ ఇది? ఇది బ్రాస్ అండి. ఓ ఓకే. బ్రాస్ ఇలా వుడ్ లోకి ఇన్సర్ట్ చేశారండి డిజైన్. వావ్. లెగ్స్ వచ్చి టేక్ అండి. ఓకే. ఆ లెగ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా లుక్ బాగా వస్తుంది. ట్రెడిషన్ ని ట్రెండీనెస్ ని కలిపి చేశారండి ఇక్కడ ఫర్నిచర్ వచ్చేసరికి మనకి. చూడండి క్విల్టెడ్ డిజైన్ వస్తుందండి, సిట్టింగ్ వచ్చి. ఓకే. కంఫర్ట్ బాగుంటుంది. నైస్. ఇది కూడా ఇండియన్ గ్రానైట్ లో డిఫరెంట్ కలర్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇండియన్ గ్రానైట్. అవునండి. సూపర్ ఉందండి. సో చూస్తున్నారు కదండి కలెక్షన్స్ ఇక్కడ మనకు ఒక దాని మించి ఒకటైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసినవన్నీ శాంపిల్ మాత్రమే అండి, ఇంకా మనకి చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్
మనకి నచ్చినట్లుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైనా సరే ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన రాజమండ్రిలో ఉన్న గృహలక్ష్మి ఫర్నిచర్స్ని విజిట్ చేసేసేయండి.